మమ్మల్ని ఎలా అనుగ్రహిస్తావు అని ప్రార్థన చేస్తున్నారు. మీరు నేను సభాముఖంగా చెప్పాను అని అనుకోకపోతే మీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను. నేను ఒకనాడు ఒక కామ్యార్థినై నాకు జీవితంలో ఒక చాలా గొప్ప ప్రమాదం ఒకటి వచ్చింది, ఒక గొప్ప సంకట స్థితిని పొందాను ఒకానొక నాడు. అంటే అది నా కొడుకుకి జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ రూపంలో పొందాను నేను. పొందితే అప్పుడు వాడికి చాలా ప్రమాదకరమైన విషయం జరిగితే వాడు స్వస్థితిని పొందితే ఒకసారి నా కూతురు విషయంలో ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాను. అందుకని సత్యనారాయణ మళ్ళీ నేను నడిచి నీ కొండకొస్తాను అన్నాను. కానీ ఈ ప్రవచనాలు లేకపోతే ఆఫీసు హడావిడిలో జ్ఞాపకంలో ఉంది వెళ్ళాలని, కానీ ఆలస్యం అయిపోతుంది. మార్చి వచ్చేసింది, ఎండలు ఎక్కువైపోతున్నాయి. సరే మనం బయలుదేరిపోవాలని ఒకరోజు బయలుదేరిపోయాను. ఆ పాదయాత్ర బయలుదేరి నడిచి వెళ్ళిపోయాను. నడిచి వెళ్ళిపోయి సాయంకాలం 6:30 అయింది. కొండ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవ్వరు లేరు, ఒక్కడనే భాగవతం పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఈశ్వరుడే నా కొడుకుని రక్షించేటప్పుడు ఆ కొండెక్కేసి స్వామి దర్శనం చేసుకోవడానికని లైన్లో వెళ్ళి నించున్నాను. నించుంటే అప్పటి వరకు నడిస్తే అడుగు తీసి అడుగు వెయ్యగలిగేవాడిని. కానీ ఎప్పుడైతే నించున్నానో ఎదురు వాళ్ళు నడిస్తే కాలు లేచేది కాదు, క్యూలో అడుగు తీసి అడుగు వేయడానికి. ఎవరో ఒక ఆయన గబగబా వచ్చి అన్నాడు, మాస్టర్ మీరు ఏమిటండి క్యూ నడిచేస్తుంటే మీరు అలా నడుస్తారేమిటి, ఓపిక ఉన్నవారే కదా, అంత మనిషి ఉన్నారు అడుగేయిద్దా అన్నాడు. నేను అన్నాను, అయ్యా లేదండి, నేను ఒక కామ్యం కోసం మొక్కుకుని నేను కాకినాడ నుంచి తెల్లవారుజామున బయలుదేరి పాదయాత్రలో వచ్చాను, కాళ్ళు పట్టేసేయండి, అడుగు పట్టలేదు, అందుకని నిలబడిపోతున్నాను అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన వెంటనే ఒకరిని పిలిచి తాళాలు తీ అన్నాడు. వారు గబగబా తాళాలు తీసేశారు. మాస్టారు మీరు నా వెనకాతలు రండి అన్నాడు. అని చేయి పట్టుకుని నేను ఆయన అయ్యా మీరెవరు అని అడుగుదామంటే కుదరట్లేదు. అడుగులు వేసుకుంటూ తీసుకెళ్ళి తిన్నగా సత్యనారాయణ స్వామి వారి అంతరాలయంలోకి తీసుకెళ్ళి వీరి గోత్రనామాలతో పూజ చేయండి అన్నాడు. వాళ్ళు గోత్రనామాలతో పూజ చేసి నాకు ప్రసాదం ఇచ్చారు. ఆ పువ్వులు అవి నిర్మాల్యం ఇచ్చారు. తీసుకుని నేను దిగలేక మెట్లు దిగుతున్నాను అదేంటి స్వామివారి యొక్క కింద యంత్రాలయం దగ్గరికి. ఆయన మళ్ళీ వచ్చి లోపలికి ఈయన్ని లోపలికి పంపండి అన్నారు. అంటే వాళ్ళు పంపించేశారు. ప్రదక్షిణం చేసిరండి మాస్టారు అన్నాడు. చేసేసి వచ్చేసాను. మళ్ళీ చెయ్యట్టుకుని ఆయన కనపడ్డ వాళ్ళందరూ ఆయనకి నమస్కారం సార్ అంటున్నారు. ఆయన ఎవరో అడుగుదామంటే నాకు కుదరట్లేదు. ఇలా తీసుకెళ్ళి ఆయన నన్ను ప్రసాదాలు కొనుక్కునే దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. లేచి వెళ్ళి టోకెన్ కొనుక్కుని ప్రసాదం కొనుక్కోవడానికి ఓపిక లేదు. ఆయన అన్నారు, ఏమండి మీరు ప్రసాదం తీసుకోవాలేమో అన్నారు. అవునండి అన్నాను. ఆ డబ్బులు ఇలా ఇవ్వండి నేను తెచ్చి పెడతాను అన్నారు. నేను డబ్బులు ఇచ్చాను. ఆయన ప్రసాదం ప్యాకెట్లు తెచ్చి నాకు ఇచ్చేశారు.